తల్లిదండ్రులు మాట వింటలేదు, పేరెంట్స్ మాట వింటలేదు, సమాజం మీద ఏమో దృక్పథం లేదు. ఇలాంటి జనరేషన్ మీద 20 సంవత్సరాల లోపు ఉన్న పాపులేషన్ మన భారతదేశంలో యాజ్ ఆన్ డేట్ 2024కి మోర్ దెన్ 50% ఉన్నారు. అంటే 50% జనాభా 20 సంవత్సరాల లోపు ఉన్నారు. 25 నుంచి 40% జనాభా 40 సంవత్సరాల లోపు ఉన్నారు. సో దేశం ముందుకి 2047 సంవత్సరానికి కల్లా మీ అంతా ఏమవుతాం, ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మీరంతా ఉంటారు. దీంట్లో కూడా ఎంతమంది ఉంటారో కూడా తెలియదు. కానీ మనం ఏదైతే పిల్లలు 15-20 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో, మనకి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉన్నారు, 7-8 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, వాళ్ళు గ్యారంటీ ఉంటారు. సో సమాజం అంతా కూడా ఆ చేతిలోకి వెళ్తుంది. ప్రజలు సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది, డ్రగ్స్ వైపు వెళ్తుంది, మొబైల్ ఎడిక్షన్లోకి వెళ్తుంది. ఇట్లాంటి మీకు అన్నీ తెలుసు, సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్నది తెలుసు. దాన్ని ఒక లెవెల్లో తీసుకురావాలని ఏం చేయాలి, ఏ ఏజ్ గ్రూప్ అయితే చెప్తే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారని ఏజ్ గ్రూప్, ఐడియల్ ఏజ్ గ్రూప్ ఏంటంటే లెస్ దాన్ 15 years. 15 సంవత్సరాల పిల్లలకి అండర్స్టాండింగ్ కెపాసిటీ బాగుంటుంది. అంచేది మనం ఏదైతే గోల్స్ పెట్టాం, ఫిజికల్ డెవలప్మెంట్, కెరియర్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, హ్యూమన్ వాల్యూస్, స్పిరిచువల్ డెవలప్మెంట్, ఇంకా మనం ఇప్పుడు ఎమోషనల్, ఇంటెలిజెంట్, డిజిటల్, ఇన్నిటి మీద మనం ప్రయోగాలు పిల్లల మీద మనం చేయాలనుకుంటున్నాం. 2047 సంవత్సరానికి భారతదేశం చూస్తుంది, ప్రతి రాష్ట్రం చూస్తుంది, పిల్లలు చూడలేదు. దేశాన్ని మనం విశ్వగురుగా చేద్దామన్న ధ్యాస పిల్లలు లేదు. వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచి మనం ఎక్కించాలంటే అంతమంది పాపులేషన్ 50% ఉన్న పాపులేషన్ అయితే మీరు ఊహించండి. 140 కోట్ల జనాభాలో 20 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు 50% అని అంటే నేను అంటే 70 కోట్ల మంది ఉన్నారు కదా. 70 కోట్ల మందికి ఎలా రీచ్ అవుతాం మనం? పదులా. అందుకనే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్, ఈ పిల్లల్ని పీర్ గ్రూప్ మనం ట్రైన్ చేస్తే వీళ్ళు ఇంటర్న్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇంటర్న్ వాళ్ళు చెప్తారు. ఏదో ఈ నెట్వర్క్ అలా పరిధి పెరిగి మొత్తంలో అందరికీ రీచ్ అవ్వాలన్నది. మనం ఎక్కువ ఆశ పెట్టుకోలేదు. నేను 10,000 మంది గర్ల్ చైల్డ్ని మంచి ట్రైనర్కి డివోటీలుగా చేయాలని మన యొక్క ప్రయత్నం. ఇప్పుడు ప్రజెంట్ మనం 400 మంది అంతమంది మనకి అందుబాటులోకి వచ్చారు. సో మీరంటే అందరూ కూడా ట్రైనింగ్ అయ్యి అలాంటి పిల్లలను మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే మనం అనుకున్న సాధ్యం అవుతుంది. గవర్నమెంట్స్ ఇవన్నీ చేయగలవా? యాక్సెప్టెడ్ కదా. మరి ఎవరు చేయాలి? అర్థమైందా? సొసైటీ చేయాలి కదా. సొసైటీ అంటే ఎవరు? మనమే కదా, మనమే చేయాలి. అర్థమైందా? కానీ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. మన ప్రత్యేకంగా ట్రైనర్స్, అద్భుతమైన ట్రైనర్స్, వాళ్ళు హైదరాబాద్ నుంచి వాళ్ళ టైము, వాళ్ళ టాలెంట్, వాళ్ళ ఎనర్జీ అంతా ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ట్రైన్ చేస్తారు. వాళ్ళు అద్భుతంగా ట్రైన్ చేస్తారు. నేర్చుకోండి, ఓపెన్ మైండ్తో ఉండండి, కాసేపు యోగా మర్చిపోండి. అన్నీ తెలుసని కూర్చున్నారు అనుకోండి, ఏమీ తెలియని మనుషుల్లాగా అయిపోతుంది. జస్ట్ ఓపెన్ మైండ్తో ఉండండి. వాళ్ళు చెప్పిందంతా అర్థం చేసుకోండి. వాళ్ళంతా చెప్పిందంతా అర్థం చేసుకోండి. ఏజ్ చూడద్దు. నాకంటే ఏజ్ తక్కువ ఉన్నాడు, నాకంటే ఏజ్ ఎక్కువ ఉన్నాడు, నాలా సమానం ఉన్నాడు, వీడు చెప్పిన నేను అనాలి ఏంటి, ఇలాంటి వాటిని బయట పడితే తప్ప నిత్య విద్యార్థిగా ఉండండి. మీ జీవితాలు ముందు మారుతాయి. ఆటోమేటిక్గా మీ దేశం మార్చడానికి మీరు ప్రయత్నం చేయగలుగుతారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.